everyone, welcome to my channel Boppa's Vlogs. నేను హారిక బొప్ప అండ్ ఐమ్ ఫ్రమ్ వేములవాడ తెలంగాణ. నా ఛానల్లో జనరల్గా నా చిన్న వ్లాగ్స్ ఉంటాయి. అండ్ ఈ వీడియో విషయంకి వస్తే ఏంటి అని అంటే ఇది నా బర్త్డే ప్రిపరేషన్స్ వీడియో. బర్త్డేకి కూడా ప్రిపేర్ అవుతారా అని మీకు డౌట్ వచ్చి ఉండొచ్చు. ఎస్, కొంతమంది నాలాంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళు బర్త్డేకి కూడా ప్రిపేర్ అవుతారు. నాకు చాలా ఇష్టం నా బర్త్డే అంటే. సో ఆబ్వియస్లీ బర్త్డే అనే కాదు, ఏదన్నా కూడా ఎంజాయ్ చేయాలి, మూమెంట్స్ క్రియేట్ చేసుకోవాలి, మెమరీస్ క్రియేట్ చేసుకోవాలి అని అనుకుంటే అది మన ఇష్టం. చేసుకోవాలి అనుకుంటే చేసుకోవచ్చు, లేదంటే లేదు. లైక్ ఎవ్రీ ఇయర్ ప్రతి ఒక్కరికి బర్త్డేస్ వస్తాయి. కొందరు నా బర్త్డే వస్తుంది, ఐఎమ్ సో ఎక్సైటెడ్ అని కొందరు అనుకుంటారు. కొందరేమో ఇవాళ నా బర్త్డే అయితే ఏంటి అని కొందరు అనుకుంటారు అనమాట. ఇట్స్ ఎ పర్సనల్ చాయిస్. నేనైతే బర్త్డేని చాలా లైక్ ఒక మెమరీ లాగా చేసుకోవాలి, ఎవ్రీ మూమెంట్ ఎంజాయ్ చేయాలి అని నేను అనుకుంటా. నేను జనరల్గా ఇయర్లో 2 సార్లు ఎక్కువ ఎగ్జైట్ అవుతాను అనమాట. ఒకటి బతుకమ్మ, నెక్స్ట్ నా బర్త్డే. ఈ రెండింటికి నేను 1 మంత్ నుండే ప్రిపరేషన్స్ అన్నీ రెడీ ఉండాలి, ఆ ఫీల్లో ఉంటాను అనమాట. సో ఇప్పుడు నా బర్త్డే వస్తుంది కాబట్టి ఐఎమ్ సో ఎక్సైటెడ్. ఇప్పుడు కరోనా ఉంది కాబట్టి ఆబ్వియస్లీ నా ఫ్రెండ్స్ వస్తారని కానీ నేను వెళ్ళి కలుస్తాను కానీ ఆ హోప్స్ లేవు. సో ఇంట్లోనే ఉంటాం మోస్ట్లీ. నాకు తెలిసినంత వరకు వెళ్తే టెంపుల్స్కి వెళ్తాము. కేక్స్, నా డ్రెస్, ఇంకా చిన్న ఇంకా బర్త్డేలో మనం ఆ డే ఏమేమి ఎంజాయ్ చేయాలి ఉంటాయి కదా. ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడము, తినడము, లేకపోతే రెస్టారెంట్కి వెళ్ళడము, వీలుంటే మూవీకి వెళ్తాము. ఇప్పుడు ఒకవేళ థియేటర్స్ ఓపెన్ ఉంటాయి ఇక్కడ, లేదంటే లేదు. సో ఇదైతే నా మైండ్లో ఉంది. అండ్ ఈ వీడియోలో నేను నా డ్రెస్సెస్ ఎట్లా సెలెక్ట్ చేసుకున్నా, నేను ఇంకేమేమి ప్రిపేర్ చేసుకున్నా ఇవన్నీ చూపిస్తాను. చలో. అండ్ బర్త్డే అనగానే మనకు ఆబ్వియస్లీ ఒకటి ఫేస్, మనం ఫేషియల్స్ కానీ, ఐబ్రోస్, హెయిర్ కట్స్, పెడిక్యూర్, మెనిక్యూర్లు ఇట్లాంటివన్నీ ప్రిఫర్ చేస్తాము. నాకు కూడా ఫస్ట్ ప్రియారిటీ అదే. సో ఫేస్ గ్లోలో ఆబ్వియస్లీ లిప్స్ ఒక పార్ట్. సో నేను లిప్స్కి ఈ మామాఎర్త్ వాళ్ళ ఈ ప్రోడక్ట్స్ని వాడడం స్టార్ట్ చేసిన. ఇవి బాక్స్ ఓపెన్ చేయగానే ఒక మంచి స్మెల్ వచ్చింది. ఈ వింటర్లో మన స్కిన్కి ఎంత కేర్ అవసరమో మన లిప్స్కి కూడా అంతే కేర్ అవసరము. సో అందుకని చెప్పి నేను ఈ మమాఎర్త్ వల్ల 100% న్యాచురల్ లిప్ కేర్ కిట్ని యూజ్ చేయడం స్టార్ట్ చేసిన. ఇందులో ఏంటి అని అంటే ఒకటి స్క్రబ్ అండ్ ఒకటి లిప్ మాస్క్ ఉంటుంది. ఫస్ట్ మన స్క్రబ్ని మన లిప్ పైన కాసేపు స్క్రబ్ చేసి ఆ తర్వాత మాస్క్ని పెట్టుకోవాలన్నమాట. ఈ మాస్క్ని లైక్ నైట్ మొత్తం ఉంచేసి నెక్స్ట్ డే వాష్ చేసేసుకోవాలి. ఈ లిప్ స్క్రబ్లో లెమన్ ఎక్స్ట్రాక్ట్ ఉంది అండ్ వాల్నట్ షెల్ ఉంది కాబట్టి మన లిప్స్కి ఒక లైక్ రేడియంట్ గ్లో ఇస్తుంది అండ్ పిగ్మెంటేషన్ కూడా తగ్గిస్తుంది అండ్ ఒక ఎక్స్ఫోలియేటింగ్ కూడా పనిచేస్తుంది. అండ్ మాస్క్లో ఏంటంటే షియా బటర్ ఉంది, అలాంగ్ విత్ ద టర్మరిక్ ఆయిల్ ఉందన్నమాట. సో మంచి మాయిశ్చర్ ఇస్తుంది మన లిప్స్కి. సో ఇదేంటి అని అంటే ఇండియాస్ ఫస్ట్ మేడ్ సేఫ్ సర్టిఫైడ్ లిప్ కిట్ అనమాట. అండ్ ఇది డ్రై లిప్స్ని హీల్ చేస్తుంది అండ్ డెర్మటాలజికలీ టెస్టెడ్, అన్ని రకాల స్కిన్ వాళ్ళకి సెట్ అవుతుంది. అండ్ ఇది క్రూయల్ ఫ్రీ అన్నమాట. సో ఇది మంచిగా అందరు వాడచ్చు. మామాఎర్త్ ప్రోడక్ట్స్ అంటేనే ఆబ్వియస్లీ న్యాచురల్ ప్రోడక్ట్స్. ఈ ప్రోడక్ట్స్ అమెజాన్లో కానీ, ఫ్లిప్కార్ట్లో కానీ, నైకాలో కానీ, మామాఎర్త్ వాళ్ళ వెబ్సైట్ నుండి అయినా కానీ, మామాఎర్త్ వాళ్ళ అఫీషియల్ యాప్ నుండి అయినా కానీ తీసుకోవచ్చు. సో ఇక నేను స్క్రీన్ పైన చూపిస్తున్న ఈ ప్రోమో కోడ్ని యూజ్ చేస్తే మీకు 20% డిస్కౌంట్ వస్తుంది. సో ఎస్, వన్ మోర్ థింగ్, మమాఎర్త్ వాళ్ళు ప్లాంట్ గుడ్నెస్ ఇనిషియేటివ్ అనే ఒక కొత్త ఇనిషియేటివ్ని స్టార్ట్ చేశారనమాట. అందులో ఏంటి అని అంటే బై 2025 లోపు వాళ్ళు 1 మిలియన్ ట్రీస్ పెట్టాలి అని గోల్ పెట్టుకున్నారు అనమాట. సో దట్స్ అ వెరీ గుడ్ ఇనిషియేటివ్. జనరల్గా ఫేషియల్స్ నేనే చేసుకుంటా. ఇట్లా ఏదైనా కిట్స్ తీసుకుని ఆన్లైన్లో కొనుక్కొని, బయట అయితే ఒకసారి ఫేషియల్కి 1000 అట్లా అవుతుంది కదా, 1000 పైననే అవుతుంది కదా. కానీ ఇట్లా కిట్స్ తీసుకుంటే ఏంటి అంటే ఇవి మనకి 1000-1500కి వస్తాయి. ఇవి మనకి ఒక 4-5 టైమ్స్ వరకు యూజ్ అవుతాయి అండ్ మనం చేసుకోగలిగితే ఇవి బెటర్. చాలు. నెక్స్ట్ మనకి బర్త్డే అంటే ఆబ్వియస్లీ డ్రెస్. నేనైతే లైక్ ఇయర్లో ఖచ్చితంగా ఈ ఫెస్టివల్కి కానీ దీనికి ఖచ్చితంగా డ్రెస్సెస్ తీసుకుంటా, దానికోసమే షాపింగ్ చేస్తానని అనుకుంటే ఓన్లీ ఫస్ట్ బతుకమ్మ, నెక్స్ట్ బర్త్డేకి, ఈ రెండింటికి ఖచ్చితంగా షాపింగ్ చేస్తాను. ఇంకా మిగతా వాటికి అని అంటే నేను అంత పర్టికులర్గా షాప్ చేయను. లైక్ ఎప్పుడైనా షాపింగ్కి వెళ్తే అక్కడ ఈ డ్రెస్ బాగుంటుంది అని అనిపిస్తే తీసుకొని వస్తా. కానీ ఈ ఫెస్టివల్ కోసం వెళ్ళి షాపింగ్ చేయాలి అట్లా నేను ఎప్పుడూ ప్రిఫర్ చేయను అన్నమాట. సో నా బర్త్డే కాబట్టి ఇప్పుడు డ్రెస్సెస్కి నేను ఫస్ట్ ఇక్కడ వెమ్లాల్లో ఈ లోకల్లో చూస్తా, నాకు ఏమైనా నచ్చిన ఈ డ్రెస్సెస్ అని అంటే తీసుకుంటా. లేదు అని అంటే నాకు లైక్ ఫిట్టింగ్ కానీ, కలర్ కాంబినేషన్స్ కానీ నాకు అవన్నీ నచ్చకపోతే నేను కరీంనగర్ వెళ్ళి ఇక్కడ వెమ్లాల్లో ప్లేన్ మెటీరియల్ ఉంటుంది కదా, ఆ మెటీరియల్స్ తీసుకొని మమ్మీతో డిజైన్ చేయించుకుందాము అని అనుకుంటున్నా.
సో ఇప్పుడు వెళ్ళి చూడాలి ఎట్లుంటుందో. ఫస్ట్ నేను ఇట్లా అన్నీ హెవీగా తీసుకుందాము, బర్త్డే కదా మంచిగా అనిపిస్తుంది అని చెప్పేసి అనుకున్నా. తర్వాత ఏంటి అని అంటే లైక్ ఇయర్లో మేబీ మ్యారేజ్ అలా ఉండొచ్చు. సో నేను ఇట్లా అన్నీ హెవీగా డ్రెస్సెస్ తీసుకుంటే అవి లైక్ ఎక్కువ సార్లు వాడలేను నేను. అండ్ నాకు వాడకుండా డ్రెస్ని పడేయడమా లేకపోతే వేరే వాళ్ళకి ఇవ్వడమా లైక్ అది నచ్చదన్నమాట నాకు. సో నేను ఏదన్నా డ్రెస్ తీసుకుంటే నాకు అది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఓకే నేను దీన్ని యూజ్ చేసిన, దీని వర్త్కి నేను వాడిన అన్న ఫీలింగ్ ఉండాలి. సో అట్లా ఆలోచించుకొని ఓకే బర్త్డే ఫీల్ ఉండాలి, అట్ ద సేమ్ టైం లైక్ నార్మల్ కాస్ట్లో నార్మల్ టైప్ డ్రెస్సెస్ రావాలి అని అనుకున్నా. అండ్ ఇంకొక థింగ్ ఏంటి అని అంటే నాకున్న డ్రెస్సెస్ అనేవి చాలా గ్రాండ్ టైప్ ఉన్నాయి అనమాట. సో ఇట్లా చిన్న ఫంక్షన్స్ ఉంటాయి కదా ఇంట్లో, ఏదైనా చిన్న ఫంక్షన్ కానీ బర్త్డేస్ కానీ ఎంగేజ్మెంట్స్ కానీ ఇట్లాంటి వాటికి డ్రెస్సెస్ లేవన్నమాట. సో దానికోసమని సింపుల్ డ్రెస్సెస్ తీసుకోవాలి అని చెప్పేసి అనుకొని సెలెక్ట్ చేసుకున్నాను. మదన్ సో అట్లా అన్నీ చూసి లాస్ట్కి ఈ కొన్ని మెటీరియల్స్ తీసుకున్నా 3-4 టైప్స్. జనరల్గా అందరికీ ఒక డ్రెస్ డిజైన్ చేయించుకోవాలి అనుకుంటే బయటకు వెళ్తే ఒక 10-15 డేస్ ముందు నుండి ప్లాన్ వేసుకోవాలి కదా. నాకైతే ఇవాళ నైట్ కొనుక్కొచ్చి మమ్మీ నాకు రేపు మార్నింగ్ వరకు కావాలి మమ్మీ అని మమ్మీ అవధిస్తే కథం డ్రెస్ అయిపోతుంది. ఫైనల్గా ఇది నా డ్రెస్. నా బర్త్డే రోజు నేను ఎట్లా రెడీ అయినా, నా డ్రెస్ ఎట్లుంది, నేను ఎట్లా ఎంజాయ్ చేసిన ఇవన్నీ నిన్న ఇంకొక వచ్చే వీడియోలో పెడతా. అండ్ ఈ పిక్స్ అన్ని నేను నా ఇన్స్టాగ్రామ్లో కూడా పెడతా. సో మీరు నన్ను ఇంకా ఇన్స్టాలో ఫాలో అవ్వకపోతే వెళ్ళి ఫాలో అవ్వండి. ఈ వీడియోని ఇంత లాస్ట్ వరకు చూసినందుకు మీకు థ్యాంక్ యూ. ఇది ఒక చిన్న లైక్ నా బర్త్డేకి ముందు నేను ఎంత ఎగ్జైటెడ్ ఉంటా, నేను ఏమేమి ప్రిపరేషన్స్ చేసుకుంటా ఇవన్నీ మీకు చూపించాలి అని అనిపించి ఈ వీడియో తీసిన అంతే. సో మీకు ఇది నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. నా ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ విల్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.